హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఓకే, చాలా రోజుల తర్వాత మళ్ళీ మనం కటింగ్ అండ్ స్టిచ్చింగ్లోకి వచ్చాం. అయితే ఈరోజు వీడియోలో టాపిక్ ఏంటంటే, మనం ఇప్పుడు చూడండి, మన డ్రెస్సులు కుట్టుకున్నా కూడా రెడీమేడ్ టాప్స్ ఇచ్చే లుక్ వేరేగా ఉంటుంది. మనం వేసుకున్నప్పుడు దాని ఫిట్టింగ్ కానీ అది అంటే ఎగ్జాక్ట్గా వస్తుంది కదా. సో రెడీమేడ్ టాప్ లాగా మనం ఎలా కటింగ్ చేసుకోవాలి, ఎలా కుట్టుకుంటే మనకు ఆ లుక్ వస్తుంది. ఓకే, కుట్టుకోవడం అయితే ఈరోజు చూపించాను. జస్ట్ రెడీమేడ్ ఎక్సెల్ టాప్ అనమాట. ఎక్సెల్ టాప్ ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ తోటి మీకు చెప్తాను. ఎక్సెల్ సైజ్ బాడీ ఉండేవాళ్ళు మీరు సేమ్ నేను ఏ మెజర్మెంట్స్ అయితే చెప్తున్నానో అలాగే ఎంత ఖర్చులు అయితే పెడుతున్నానో అట్లాగే మార్క్ చేసుకుని కట్ చేసుకొని నేను నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను. అట్లా స్టిచ్చింగ్ చేసుకుని వేసుకొని చూడండి, రెడీమేడ్ టాప్ మీకు మీరే రెడీ చేసుకోవచ్చు అనమాట. సో ఈరోజు టాపిక్ అయితే అది. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీరు ఇదే ముందుగా నా ఛానల్ చూస్తున్నట్టయితే కనుక నా వీడియోస్ ఒకసారి చూడండి. మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, పక్కన బెల్ ఉంటుంది, కంపల్సరీ టచ్ చేసి యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను ఎప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ చూపిస్తుంది. వీడియోలోకి వెళ్ళిపోతుంది. చూడండి, మనకి మెటీరియల్ అయితే ఇలా ఉంది కదా. సో ఇదేంటంటే మీకు మడతలో ఉందన్నమాట. ఓకే, ఫుల్గా ఓపెన్ చేస్తే మనకి ఇలా ఉంటుంది. ఈ మడతలు ఇలాగే ఉంచండి. ఉంచి మెటీరియల్ మీరు ఫోల్డింగ్ అనేది, సో యాక్చువల్గా దీనికి డిజైన్ ఇలా వచ్చింది కదా. నేనేంటంటే ఈ ఫోల్డింగ్ ఇలా చేసి మార్కింగ్ అనేది ఇలా చేశాను అనుకోండి, ఈ డిజైన్ మీకు ఇలా ఉంటుంది. ఓకేనా, మీకు కావాలంటే మీరు అలా పెట్టుకోండి. అసలు కరెక్ట్గా అయితే ఈ క్లాత్ని మనం ఇలా అనమాట. చూడండి, ఇది ఎడ్జ్. మనకి దేనికైనా చీరకైనా డ్రెస్కైనా ఎడ్జ్ వస్తుంది. ఈ ఎడ్జ్ని మనం సాల్వేజ్ అంటాం. సో ఎడ్జ్లు 4 కూడా ఒక పక్కకు వచ్చినట్టు నేను ఫోల్డ్ చేస్తున్నాను. అంటే ఇవి 2 ఇవి 2 కదా, 4 ఒక పక్కకు వచ్చినట్టు ఫోల్డ్ చేస్తున్నాను. ఫోల్డ్ చేసి చూడండి, ఇలా ఫోల్డ్ చేసి ఈ 4 ఎడ్జ్ల అవతల వైపుకి ఈ మడత భాగం ఏదైతే ఉందో మీ వైపుకి వచ్చినట్టు క్లాత్ని పెట్టుకోండి. ఓకేనా, ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ పొడవు మార్క్ చేసుకోండి. పొడవు 43 ఇంచెస్. ఓకేనా, పైన యాక్చువల్గా కొన్ని బట్టలు ఏంటంటే మనకి విడ్త్ ఎక్కువగా ఉండవు. ఇప్పుడు ఇది 43 మనకు కావాలి, 42నే ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేస్తారు, మనం ఉన్న క్లాత్ని సరిపెట్టుకోవడమే కదా. సో ఖర్చులకు కూడా కొంచెం ఉంచుకునేలా చూసుకోండి. యాక్చువల్గా 43 ఇంచెస్. సో 43 ఇంచెస్ ఇక్కడికి వచ్చింది. ఇక్కడ మార్క్ చేస్తున్నాను. ఓకేనా, ఇక్కడ పైన కూడా నేను ఒక 1/2 ఇంచ్ వరకు వదిలేసాను చూడండి, ఎందుకంటే మనం షోల్డర్ ఖర్చు మార్క్ చేసుకోవాలి కదా. సో ఇక్కడి నుంచి ఇక్కడికి 43 ఇంచెస్. ఓకేనా, సో ఇక్కడ ఒక లైన్, ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాం. ఓకే, కొత్తగా కటింగ్లు చేసే వాళ్ళు ఏంటంటే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారండి. సో మార్కింగ్స్ మీరు ఇలా ఫోల్డింగ్స్ చేసినప్పుడు, ఇప్పుడు యాక్చువల్గా ఇది కాటన్ కాబట్టి మనకి ఎలా ఫోల్డ్ చేస్తే అలాగే ఉంటుంది. కానీ సిల్క్, క్రేప్ ఇలాంటివి అనుకోండి లోపల పక్కకి వెళ్ళిపోతాయి. అది కరెక్ట్గా ఫోల్డింగ్లో ఉందో లేదో చూసుకుని మార్కింగ్ చేసుకోండి. లేదంటే ఫ్రంట్ ఒకలాగా బ్యాక్ ఒకలాగా వచ్చేస్తుంది, మీకు క్లాత్ అనేది వేస్ట్ అయిపోద్ది అనమాట. ఓకే, ఫస్ట్ మనకి పొడవు ఇది. ఈ పొడవులో ఇప్పుడు ఎలా మార్క్ చేయాలంటే, ఇది మనకి పై లైన్ కదండి, ఇక్కడి నుంచి ఓకే, ఇక్కడి నుంచి 7 ఇంచెస్, 7 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అనేది చేయండి. ఓకేనా, సో సేమ్ 7 ఇంచెస్ దగ్గర ఇంకొక పాయింట్ పెడుతున్నాను, మనకి స్ట్రైట్గా తెలియడం కోసం అనమాట. ఓకే, ఈ 7 ఇక్కడి నుంచి మనం 7 ఇంచుల దగ్గర ఒక పాయింట్ మార్క్ చేసామండి. ఇక్కడ ఒక లైన్ గీస్తున్నాను. బిగినర్స్ కూడా ఈజీగా అర్థం అవడానికి ఇంత డీప్గా చెప్తున్నానండి. ఓకేనా, కాస్త వచ్చిన వాళ్ళకైతే త్వరగా వెళ్ళిపోతుంది, కొంచెం బిగినర్స్కి అంత త్వరగా అర్థం అవుతుంది కదా. సో ఓకే, ఇక్కడ ఏ లైన్ అయితే నేను గీసానో చెస్ట్ మెజర్మెంట్ మనం దాని మీద మార్క్ చేస్తాం అన్నమాట. ఓకే, ఛాతీ
చుట్టుకొలత మనకి 40 ఇంచీలండి. ఓకేనా? అంటే ఫ్రంట్ ముందు భాగానికి 20 ఇంచీలు రావాలి, వెనక భాగానికి 20 ఇంచీలు రావాలి కదా. సో ఇది ఫోల్డ్లో ఉంది కాబట్టి 20లో సగం. ఓకే, 10 ఇంచీల దగ్గర మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నుంచి ఇక్కడ 10 ఇంచీల దగ్గర మార్క్ చేయండి. ఓకే, ఇది చెస్ట్ మెజర్మెంట్. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ కింద నుంచి పైకి 21.5 ఇంచీల దగ్గర మార్కింగ్ చేసుకోండి. ఓకేనా? కింద నుంచి పైకి 21.5 ఇంచీల దగ్గర. సో ఈ పార్ట్ ఏంటంటే మనకి కట్స్ పార్ట్ అనమాట. మనం సైడ్ కట్స్ ఇస్తాం కదా, ఇది కట్స్ పార్ట్. ఇప్పుడు ఇంకొక పాయింట్ ఇలాగే కింద నుంచి పైకి పెడుతున్నాను 21.5 ఇంచీల దగ్గర. ఏం లేదండి, మనం లైన్ గీసుకున్నప్పుడు కరెక్ట్గా రావడానికి అనమాట. అంటే ఇలాగా వెళ్ళకూడదు కదా, కరెక్ట్గా రావాలంటే మనం పాయింట్స్ పెట్టుకోవాలి. ఇక్కడ ఒక లైన్ మార్కింగ్ చేయండి. చేసారా? చేసిన తర్వాత ఇక్కడ మీ హిప్ చుట్టుకొలత ఎంతైతే ఉంటుందో దాంట్లో సగంలో సగం, ఎందుకంటే ఇవి డబల్ ఫోల్డింగ్స్లో ఉన్నాయి కాబట్టి ఇది ఫ్రంట్ పార్ట్, ఓన్లీ ఫ్రంట్ పార్ట్ ఫోల్డింగ్లో ఉంది అనుకోండి. మీరు 10 ఇంచెస్ మార్క్ చేసామంటే ఓపెన్ చేసేటప్పటికి 20 ఇంచీలు వస్తుంది కదా, అలా అనమాట. సో హిప్ మెజర్మెంట్ ఎంతంటే 21 ఇంచెస్. 21 ఇంచీలు ఫ్రంట్ రావాలి, అలాగే బ్యాక్ కూడా 21 ఇంచీలు రావాలి. అందులో సగం ఎంతండి? 10.5 ఇంచెస్. ఓకే, 10.5 ఇక్కడ మార్క్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి పైకి 5 ఇంచెస్, 5 ఇంచీల దగ్గర ఒక పాయింట్ మార్క్ చేయండి. ఓకేనా? 5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసి ఇదేంటంటే మనకి బాడీ అనేది మనకి షేప్ ఇలా తిరుగుతుంది కదండి, ఆ షేప్ లైన్ కోసం ఈ పాయింట్ అనమాట. ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేయండి. ఓకే, డ్రా చేసి దీని మీద ఏంటంటే మీ నడుము చుట్టుకొలత ఉంటుంది కదా, నడుము చుట్టుకొలతలో సగంలో సగం ఇక్కడ మార్క్ చేసుకోవాలి. నడుము చుట్టుకొలత 38 ఇంచీలు అండి. 38లో సగం 19 ఇంచీలు. 19లో సగం ఎంతో ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఎంత? 9.5 ఇంచెస్. సగం ఇంగ్లీష్ సగం తెలుగు వస్తుంది. 9.5 ఇంచెస్ ఇక్కడ మార్క్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఈ కింద మనకి టాప్కి కింద పార్ట్ ఏదైతే ఉందో దీని వెడల్పు మార్క్ చేసుకోవాలి. దీని వెడల్పు ఎంత అంటే 21.5 ఇంచీలు అండి. అంటే ముందు 21.5, వెనకాల 21.5 రావాలి. 21.5లో సగం ఎంత? 11.7 ఇంచెస్, 11.7 ఇంచీలు ఇక్కడ మార్క్ చేయండి. చేసారా? చేసిన తర్వాత ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి, ఇదంతా వైట్ లైన్స్ ఉంది కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్ అవ్వచ్చు. సో కన్ఫ్యూజ్ ఏం అవ్వకండి, కలిపేస్తాను నేను లైను. ఓకే, సో చెస్ట్కి రౌండ్కి మనం ఒక పాయింట్ మార్క్ చేసాం, అలాగే వేస్ట్ రౌండ్ ఒక పాయింట్ మార్క్ చేసాం, హిప్ రౌండ్ ఒక పాయింట్ మార్క్ చేసాం, అలాగే బాటమ్ డౌన్ పార్ట్ ఒక రౌండ్ మార్క్ చేసాం కదా. సో అవన్నిటినీ కూడా మనం కలుపుతున్నాం అనమాట మెజర్మెంట్ ప్రకారం. ఓకేనా? సో ఇది ఈ పార్ట్, బాడీ పార్ట్. ఇప్పుడు మనకి ఇంకేం కావాలంటే చంక, మెడ. సో ఫస్ట్ మెడ భాగం అనేది వెడల్పు 2.5 ఇంచులు పెట్టుకోండి. చాలామంది భుజాలు జారిపోతున్నాయి అంటారు. భుజాలు ఎందుకు జారిపోతాయి అంటే మెడ వెడల్పు ఎక్కువ పెట్టేసుకొని మెడలోది బాగా దించేసుకుంటే జారిపోతాయండి. ఓకేనా? సో కాబట్టి ఏంటంటే మీరు బాగా సన్నగా ఉన్నారనుకోండి, ఎందుకు ఇది ఎక్సెల్ టాప్ మెజర్మెంట్స్ ప్రకారం కాబట్టి 2.5 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకోండి, సరిపోద్ది. ఓకే, లేకపోతే బ్లూ మార్కింగ్ చేయాల, చూడండి మీకు అనిపిస్తుంది ఒకసారి. 2.5 దగ్గర మార్క్ చేసాము. ఇప్పుడు ఏంటంటే మనకి షోల్డర్
భుజం యొక్క వెడల్పు మార్క్ చేసుకోవాలి. భుజానికి 4 ఇంచీలు. రెడీమేడ్ టాప్ లాగా అయితే మనకి భుజం ఎక్కువ ఉంటుందండి. 4 ఇంచీలు మార్క్ చేసుకోండి. ఓకేనా? మార్క్ చేసి ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉందో చూడండి. ఫస్ట్ 7 ఇంచెస్ ఉంది. అలాగా మనకి ఇది కూడా 7ఏ కదా. ఇక్కడ కూడా ఇక్కడి నుంచి ఇక్కడికి 7 ఇంచెస్ ఒకసారి మార్క్ చేయండి. మీకు ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉందో ఇక్కడి నుంచి ఇక్కడికి అంతే ఉంటే డ్రెస్సెస్ బాగా వస్తాయి. అలాగే ఇక్కడి నుంచి ఇక్కడికి కూడా ఈ పాయింట్ ఎందుకు పెట్టామంటే ఈ లైన్ అనేది ఇలా వంకర రాకుండా ఉండడానికి. ఓకేనా? ఇది స్ట్రైట్గా గీసేద్దాం. గీసేసి ఆర్మ్ కర్వ్ ఉంటే ఆర్మ్ కర్వ్తో మార్క్ చేసుకోండి. లేకపోయినా సరే పర్వాలేదు, మీరు చేతితో కూడా మార్క్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఈ ఆర్మ్ కర్వ్ని ఇలా పెట్టి ఇక్కడ మీరు ఈ చంక షేప్ అనేది గీసేసుకోండి. మ్యాక్సిమం ఆర్మ్ కర్వ్ యూజ్ చేయండి. ఎందుకంటే చంకలు మనకి షేపులు కరెక్ట్గా లేకపోతేనే చంకల దగ్గర ఉగ్గులు అయ్యి వస్తుంటాయి అనమాట. అలా లేకుండా ఇలాగ చేసుకోండి. మీకు ఈ చంక రౌండ్ కూడా ఎంత అంటే చూడండి 8.5 ఇంచెస్ వచ్చింది. అలా ఉన్నప్పుడు మీకు ఫ్రీగా ఉంటుంది అనమాట. మీరు వేసుకున్నప్పుడు డ్రెస్ మీకు ఫ్రీగా ఉంటుంది అనమాట. ఓకేనా? సో చంక పని అయిపోయింది. ఇప్పుడు నెక్ డ్రా చేద్దాం. సో నేను చెక్ చేస్తే వైటే బాగా కనిపిస్తున్నట్టుందండి. సో వైట్ తోటి ఒకసారి మార్కింగ్ చేస్తాను. చంక పని అయిపోయింది. మెడ ఏంటంటే 2.5 ఇంచెస్ మెడ వెడల్పు. మరి మెడ లోతు సంగతి ఏంటంటే చాలామంది పైకి వేసుకోవడానికి ఇష్టపడతారు మెడ, కొంతమంది ఏంటంటే కొంచెం కిందకు వేసుకోవడానికి ఇష్టపడతారు. సో ఈ మెడ లోతు అనేది మీకే వదిలేస్తున్నాను నేను. మీకు ఎలా కంఫర్ట్గా ఉందంటే అలాగే మీరు మెడ లోతు అనేది పెట్టుకోండి. నేనైతే ఒక 5 ఇంచెస్ మార్క్ చేస్తున్నానండి మెడ లోతు. ఫ్రంట్ బ్యాక్ కూడా అలాగే పెట్టేసుకుంటాను. ఓకే, 5 ఇంచెస్ అలాగే 2.5 మెడ వెడల్పు కదా. ఇప్పుడు ఇలాగ మనం ఒక బాక్స్ అనేది గీసుకోవాలి. గీసుకొని ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మెడ ఏ షేప్ అయినా మీరు పెట్టుకోండి, అది ఇందులోనే రావాలన్నమాట. ఓకేనా? సో నేనైతే సింపుల్గా రౌండ్ నెక్కే పెట్టేసుకుంటాను కాబట్టి రౌండ్ నెక్ డ్రా చేస్తున్నాను. మీరు ఏ షేప్ డ్రా చేసుకున్నా కూడా ఈ బాక్స్లోనే వచ్చేటట్టు చూసుకోండి. ఓకే, మెడ పని అయిపోయింది, చంక. సో మొత్తం ఆల్మోస్ట్ మనకి కటింగ్ ప్యాటర్న్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం ఏం యాడ్ చేసుకోవాలి? ఖర్చులు యాడ్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే ఖర్చులు యాడ్ చేసుకోకుండా కట్ చేయకండి. ఖర్చులు యాడ్ చేయకుండా కట్ చేశారంటే మీకు అంటే టైట్ అయిపోతుంది అనమాట డ్రెస్. ఓకే, అయితే రెడీమేడ్ టాప్స్కి ఏంటంటే మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, మీ దగ్గర అందరి దగ్గర ఉంటాయి మ్యాక్సిమం రెడీమేడ్ టాప్స్. తిరిగేసి చూడండి, ఖర్చు అనేది ఎక్కువ ఉండదు. ఓకే, జస్ట్ ఒక 1/2 ఇంచ్ అనమాట. అదే 1/2 ఇంచ్ ఖర్చు మనం ఇక్కడ మార్క్ చేద్దాం. షోల్డర్ 1/4 ఇంచ్ అనుకుంటాం కానీ పుట్టినప్పుడు అది కొంచెం అటు ఇటు వెళ్తుందండి. సో 1/4 ఇంచ్ అంటే ఇలా చెప్తాను చూడండి. ఇదైతే క్లోజ్ అయిపోయింది కదా, అది వదిలేసి ఇక్కడ నుంచి చూడండి 1 ఇంచ్ 2కి చూపిస్తున్నాను. ఇలా 1 ఇంచ్ 2కి చూస్తే 1 ఇంచ్, అది సగం చూసుకుంటే 1/2 ఇంచ్, ఈ సగంలో సగం చూస్తే 1/4 ఇంచ్ అనమాట. ఓకేనా? ఇలా పెట్టుకుని మనం 1/4 ఇంచ్ అనుకోండి, ఈ 1/4 ఇంచ్ మార్కింగ్ చేసుకొని ఆ మార్కింగ్ అనేది చేసుకోవాలి. చంకకి బాడీకి 1/2 ఇంచ్ అనేది ఖర్చు పెట్టేద్దాం. 1/2 ఇంచ్ మార్కింగ్స్ మీరు చేసుకోండి. ఇలా పెట్టుకొని చంక షేప్ని బట్టి 1/2 ఇంచ్ మార్కింగ్ అనేది చేసుకోండి. అలాగే బాడీకి కూడా 1/2 ఇంచ్ మార్కింగ్ ఇలా పెట్టుకొని చక్కగా అన్ని చుక్కలు కలిపేసుకోండి. అది నాకంటే కొంచెం ప్రాక్టీస్ కాబట్టి నేను ఇప్పుడు డైరెక్ట్గా మార్కింగ్ అనేది చేసేస్తాను. సో ఇంకా ఎక్కడ మనం ఖర్చు కలుపుకోవాలండి? కింద పార్ట్ ఏంటంటే ఒక 1/2 ఇంచ్ పెట్టుకోండి. డబుల్ ఫోల్డింగ్ చేసుకోవడానికి ఒక 1/2 ఇంచ్ లేదంటే 1 ఇంచ్ వరకు పెట్టుకోండి. మీకు కింద ఫోల్డింగ్తో ప్రాబ్లం ఏముంది లేదు కదా. సో క్లాత్ ఉన్న కూడా పెట్టుకోవడానికి బాధ ఏం కాదు. సో ఒక 1/2 ఇంచ్, నేనైతే 1/2 ఇంచ్ చాలు నాకు. అలాగే ఒక లైన్ అనేది డ్రా చేస్తాను. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఈ ఖర్చు లైన్ ఏదైతే గీసామో అది కటింగ్ లైను, ఇది స్టిచ్చింగ్ లైన్ అనమాట. ఓకేనా? కట్ చేసేద్దాం.
ఈ పార్ట్లో హ్యాండ్స్ కట్ చేద్దాం. అయితే ఏంటంటే రెడీమేడ్ టాప్స్కి యాక్చువల్గా మనం చంకలోతు అనేది తీసుకుంటాం కదా, ఈ రెడీమేడ్ టాప్స్కి ఎక్కువగా చంకలోతు తీరండి, ఒక్కొక్క దానికైతే అసలు తీయరు. బట్ మనకి ఫిట్టింగ్ కోసం ఏంటంటే చిన్నది ఫ్రంట్ పార్ట్కి లోతు అయితే తీసుకుందాం మనం. ఓకేనా, ఫస్ట్ ఇందులో వచ్చి బ్యాక్ సపరేట్ చేసేయండి. ఓకే, సో పెద్దగా కాకుండా మనం చిన్నది షేప్ తీసుకుందాం. ఓకే అండి, ఇది కొంచెం మనం షేప్ అనేది ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది ఎప్పుడైతే మనం కట్ చేసామో దీని ఖర్చును బట్టి స్టిచ్చింగ్ అనేది కొంచెం వెనక్కి వెళ్తుంది అనమాట. ఓకేనా, సో జస్ట్ ఈ షేపు ఫ్రంట్ చంక షేపు కొంచెం లోతు తీయడం వల్ల మనకి ఫిట్టింగ్ అనేది బాగుంటుంది అనమాట. ఓకే, జస్ట్ ఆ పార్ట్ వరకు. ఓకేనా, చాలు. సో ఫ్రంట్ పార్ట్ పని అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఫ్రంట్ బ్యాక్ ఒకలాగే ఉన్నాయి కదా, డిజైన్ బట్టి చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతారు. మీరు ఎక్కడో ఒక చోట రాసుకోండి ఎఫ్. ఓకే, ఫ్రంట్. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ పక్కన పెట్టేసి స్లీవ్స్ కట్ చేద్దాం. చాలామంది 3/4 స్లీవ్స్ కావాలి, ఫుల్ స్లీవ్స్ కావాలి అంటుంటారండి. మనకి ఏంటంటే డ్రెస్ మెటీరియల్లో మనకి టాప్కి 2 మీటర్సే ఇస్తాడు. 2 మీటర్స్ క్లాత్ మనకి ఎట్టి పరిస్థితిలో అలా అంత పొడవు చేతులు పెట్టుకోవడానికి సరిపోదన్నమాట. ఓకే, చూడండి, మ్యాక్సిమం మనకి ఇదే పొడవు ఈ క్లాత్ని బట్టి. కొన్ని క్లాత్లు అయితే ఇంకా పన్నా తక్కువ ఉంటాయి, ఇంకా చిన్న వస్తాయి అనమాట. సో కాబట్టి దీనికి నేను షార్ట్ స్లీవ్సే ప్రిఫర్ చేస్తాను. ఓకే, ఇవి 4 కదా, 2 పక్కకు తీసేసి ఓకే, ఇవి చూడండి 2 ఇలాగా. ఓకేనా, రెండింటిని సమానంగా పెట్టుకొని కింద నుంచి ఇలాగా ఫోల్డింగ్లో పెట్టండి. పెట్టి స్లీవ్కి మీకు ఎంత పొడవు కావాలి? ఓకే, నాకు 6 ఇంచెస్ సరిపోతుందండి. కింద ఫోల్డింగ్ ఒక 1/2 ఇంచ్. ఓకే, 1/2 ఇంచ్ మార్కింగ్ చేస్తున్నాను. 1/2 ఇంచ్ నుంచి పొడవు 6 ఇంచెస్, అలాగే చంక ఖర్చు ఒక 1/2 ఇంచ్. ఓకేనా, సో ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత అయిందప్పుడు 6.7 ఇంచెస్ వచ్చింది. సేమ్ 6.7 ఇంచెస్ ఇంకో మార్కింగ్ చేస్తున్నాను. ఓకే, ఇదేంటంటే మనకి పొడవు తెలియడం కోసం విత్ ఖర్చుతోటి నేను మార్క్ చేశాను. ఓకేనా, ఓకే అండి. ఇప్పుడు స్లీవ్ లూజ్ ఫస్ట్ చేతి పొడవు మార్క్ చేసుకున్నాం. ఇప్పుడు చేతి లూజ్ అంటే మనకి కింద ఈ రౌండ్ పార్ట్ ఏదైతే ఉంటుందో అది చేతి లూజ్ అనమాట. 6 ఇంచులు మార్క్ చేస్తున్నానండి. ఓకేనా, 6 ఇంచులు మార్క్ చేసి ఇప్పుడు ఏంటంటే ఈ మధ్యలో మనం పెట్టేది చంక రౌండ్ అనమాట. చంక రౌండ్ మనకి ఎలా తెలుస్తుందంటే, మీరు మీ డ్రెస్ బ్యాక్ పార్ట్ చంక ఇందాక మెజర్ చేసాం కదా, మెజర్ చేసినప్పుడు అది 8.5 ఇంచులు వచ్చింది. బ్యాక్ పార్ట్ చంక రౌండ్ మెజర్ చేసుకోండి, ఖర్చు కాకుండా. భుజం ఖర్చు, బాడీ ఖర్చు వదిలేసి సెంటర్ కర్వ్ ఎంతైతే ఉందో బ్యాక్ చంక మీరు మెజర్ చేసుకుంటే మనకి 8.5 ఇంచులు వచ్చింది. అందులో ఒక 1/2 ఇంచ్ మైనస్ చేయండి, చేస్తే 8 ఇంచులు కదా. 8 ఇంచులు మీరు ఓకే చంక రౌండ్ కోసం మార్క్ చేసుకోండి 8. ఓకే, ఇప్పుడు సో ఇక్కడి నుంచి ఇక్కడికి మనం ఓకే నేనైతే 4.5 ఇంచెస్ మార్క్ చేస్తున్నానండి. దీనికైతే మెజర్మెంట్ ఏమి ఉండదు. చాలామంది అంటే చంక కింద వైపు పొడవు ఇంకా తక్కువ పెట్టుకుంటారు, కానీ మరీ తక్కువ పెట్టుకుంటే ఏంటంటే మనకి చేతులు లేపినప్పుడు ఆ క్లాత్ అనేది చంకలోకి వెళ్ళిపోతుంటుంది అనమాట. మరీ అంత చిన్నవి బాగోవు. ఓకే, ఇది 6 ఇంచెస్ పొడవు కాబట్టి ఒక 2 ఇంచెస్ తగ్గించుకొని 4 ఇంచెస్ పెట్టుకోండి, అలా అనమాట. ఇంకెక్కువ కావాలంటే ఖర్చుకి మనకి ఇక్కడ కావాలి కాబట్టి 4 ఇంచెస్కి ఇంకొక 1/2 ఇంచ్ అనేది నేను యాడ్ చేసి 4.5 ఇంచెస్ మార్క్ చేశాను. ఖర్చుది యాడ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పుడు ఈ పాయింట్ ఈ పొడవు పాయింట్ కలిపేయండి. ఓకే, కలిపేసిన తర్వాత ఈ పొడవు నుంచి ఈ పాయింట్కి ఈ క్లాత్ని ఇలా మడవండి. ఓకే, గట్టిగా ఇలా అనండి క్లాత్ని, అప్పుడే మీకు ఫోల్డింగ్స్ పడుతుంది. మళ్ళీ దీన్ని ఇంకొకసారి ఇలా మడవండి, అంటే 2 మడతలు అనమాట. ఇలా మడవడం వల్ల ఏంటంటే మనకి క్లాత్కి లైన్స్ అనేవి పడతాయి. చూడండి, 1 2 ఇక్కడ 3. మీకు ఇలా ఫోల్డింగ్ రాలేదనుకోండి, మీరు ఏం చేస్తారంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉంది 8.5 ఇంచులు ఉంది లైను. ఈ 8.5
డివైడెడ్ బై 4 చేయండి. 4 చేస్తే మీకు సపోజ్ ఒక్కొక్కటి ఇప్పుడు ఇది 2.1 ఇంచెస్ అలా వచ్చింది కదా, ఆ 2.1ని ఇక్కడి నుంచి ఇక్కడ 2.1, మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడ 2.1, ఇక్కడి నుంచి ఇక్కడ 2.1, ఇక్కడి నుంచి ఇక్కడికి అంతే ఉంటుంది. మీకు మధ్యలో 3 పాయింట్స్ అనేవి వస్తాయి అన్నమాట. అలా చూసుకోండి. చూసుకొని ఈ ఫస్ట్ పాయింట్ పైన 1/2 ఇంచులో ఒక పాయింట్ పెట్టండి. సెకండ్ పాయింట్ పైన కూడా 1/2 ఇంచులో ఒక పాయింట్ పెట్టండి. థర్డ్ పాయింట్ కింద 1/2 ఇంచులో ఒక పాయింట్ మార్క్ చేయండి ఇలాగా. ఓకేనా? ఇదేంటంటే ఫ్రంట్ కోసం అన్నమాట. సో ఇప్పుడు షేప్ అనేది ఎలా గీయాలంటే ఈ హైట్ పాయింట్ నుంచి పై పాయింట్లు 1, 2 డైరెక్ట్గా ఈ పాయింట్కి చూడండి. ఫస్ట్ ఈ సైడ్ పాయింట్ కలిపేస్తున్నాను. కలిపేసి ఇలాంటి వాటికి కూడా ఏంటంటే కర్వ్ మీకు బాగా పనిచేస్తుంది అనమాట. ఓకేనా? ఇలా పెట్టుకోండి. మీకు చూడండి ఒకటి చెప్తాను, మనం ఒక 3-4 పాయింట్స్ ఉన్నాయి అనుకోండి, ఆ పాయింట్స్కి అనుగుణంగా ఈ కర్వ్ ఉండదు. ఈ కర్వ్కి అనుగుణంగానే మనం ఆ షేప్లు అనేవి గీసుకోవాలి. ఇది ఓన్లీ 2 పాయింట్స్ 3 పాయింట్స్కి సపోర్ట్ చేస్తుంది అనమాట. ఓకేనా? చూడండి ఇక్కడ నుంచి ఇలాగా నేను 2 సార్లు కర్వ్ని జరిపాను, చూసారా? సో అట్ ఏ టైమే మనకి షేపు వచ్చేయదు. ఓకే, ఇప్పుడు ఫస్ట్ పాయింట్ పైన 1/2 ఇంచ్ మార్క్ చేసాం కదా, ఈ ఫస్ట్ పాయింట్ పైన ఈ రెండింటి మధ్యలో ఒక పాయింట్ మార్క్ చేయండి. ఓకే, చంక షేప్ కోసం ఫస్ట్ పాయింట్ పైన 1/2 ఇంచులో ఒక పాయింట్ మార్క్ చేసాం. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో ఒక పాయింట్ మార్క్ చేయండి. మార్క్ చేసి ఈ పాయింట్ నుంచి లైన్ మీద ఉన్న సెకండ్ పాయింట్, లైన్ కింద ఉన్న థర్డ్ పాయింట్ ఇక్కడి నుంచి ఇక్కడికి కలిపేసేయండి. ఇది చక్కగా మీరు చేతితో కలిపేసుకోవచ్చు, లేదంటే కర్వ్తో కలపడం చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఈ పాయింట్కి కలపాలి కదా, కలిపి నెక్స్ట్ ఈ పాయింట్, నెక్స్ట్ ఈ షేప్ కలిపేటప్పుడు కర్వ్ని ఇలా తిప్పుకోండి. తిప్పుకొని ఇలా ఇలా కలిపేయండి. కలిసిపోయింది కదా. సో మనకి ఇంకేం కావాలి? సైడ్ ఖర్చు. సైడ్ ఖర్చు ఎప్పుడు కూడా మీరు బాడీకి ఎంత అయితే పెట్టారో చేతికి కూడా అంతే పెట్టుకోవాలి. మనం 1/2 ఇంచ్ కదండి పెట్టాం. సో 1/2 ఇంచులో ఒక లైన్ డ్రా చేసి ఇక్కడ ఇలాగా స్ట్రైట్గా కలిపేయండి. సో చేతి షేపు కట్ చేసేద్దాం. ఓకే, ఇవైతే క్లాత్లు మందంగా ఉంటాయండి ఇక్కత్తు, కాబట్టి నేను లైనింగ్ వేయను. వీటికి లైనింగ్ వేయకుండానే డ్రెస్ స్టిచ్ చేస్తాను. సో ఫ్రంట్ బ్యాక్ స్లీవ్స్ కట్ చేసాం కదా, నెక్ పార్ట్కి కూడా క్లాత్లు అనేవి కట్ చేసేద్దాం. ఓకే అండి, నెక్ పార్ట్కి ఏంటంటే మామూలుగా మనం స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు బకరం వేసుకుంటాం కదా, బట్ రెడీమేడ్ డ్రెస్సెస్కి ఆ అవసరం ఏమీ లేదు. జస్ట్ క్రాస్ పీసులు 2 కట్ చేయండి. కట్ చేయగలిగినంత పొడవులో, అంటే నెక్కి సరిపోయేటట్టు ఒక 2 క్రాస్ పీసులు కట్ చేయండి. కట్ చేసేద్దాం. ఓకే, చేతికి కట్ చేసిన దాంట్లోనే మిగతా పార్ట్లో మనం తీయచ్చండి క్రాస్. సో ఇలాగా ఒక 2 పీసులు కట్ చేసేద్దాం. ఓకేనా? క్రాస్ అంటే ఏంటి? మనం స్ట్రైట్గా పెడితే స్ట్రైట్, దీన్నే మనం క్రాస్గా పెట్టి కట్ చేసామంటే అది క్రాస్ అనమాట. ఓకేనా? క్రాస్ లైన్ ఒకటి డ్రా చేసుకుని ఇది కూడా ఏంటంటే మీరు కుట్టాలనుకున్న దాన్ని బట్టి మనం నెక్ని వెనక్కి తిప్పేసుకోవాలనుకోండి, మనకి ఎక్కువ వెడల్పు అవసరం లేదు. కానీ మనం షేప్ ఏదైనా ముందుకు తీసుకొచ్చి కుట్టాలంటే కొంచెం వెడల్పు తీసుకుంటే మంచిదన్నమాట. అది కూడా ఒకటే వెడల్పులో తీసుకుంటేనే మీకు సమానంగా వస్తుంది. ఓకేనా? కాబట్టి నేను దానికోసం ఇక్కడ ఇంకొక 1/4 ఇంచు మార్క్ చేస్తున్నాను. నెక్స్ట్కి 2 క్రాస్ పీసెస్ ఫ్రంట్ బ్యాక్ స్లీవ్స్ కట్ చేసాం కదండి. ఇది కట్ చేసి ఇలా పెట్టుకోండి. దీని స్టిచ్చింగ్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మరి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటివి ఇంకెన్నో నేర్చుకోవడానికి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.